తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్దె మండలం కేంద్రంలోని రైతు వేదికలో, ధన్వాడ మండలంలోని కొండాపూర్లో, చిన్నజట్రం, లోకుర్తి మరియు కోయిల్కొండ మండల కేంద్రంలో రైతు దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని రైతు సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోనే అమలు చేయడం అది కేసీఆర్కే సాధ్యమైందన్నారు. 9 ఏళ్ల కాలంలో అన్ని రంగాలలో అద్భుతమైన పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అమలు చేస్తున్న అభివృద్ధి పనులు మరియు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు మనం దాదాపు 21 రోజులు మనం జరుపుకుంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండుగ. కానీ 21 రోజుల్లో కూడా రైతే మహారాజు అని చెప్పి మొట్టమొదటి దినము రైతు దినోత్సవం మనం జరుపుకుంటున్నాము. అది కేసీఆర్ గారికి రైతుల మీద ఉన్న ప్రేమ. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వీరయ్య గౌడ్ గారు, అలాగే మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాచప్ప గారు, ఎంపీపీ నర్సప్ప గారు, అలాగే జెడ్పీటీసీ గారు, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు, స్థానిక రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, మెంబర్లు, వార్డు మెంబర్లు, వివిధ గ్రామాల నుంచి వచ్చేటటువంటి రైతు సోదరులు, పత్రికా మిత్రులు అందరూ కూడా పేరు పేరున శిరస్సు నుంచి నా యొక్క శుభాకాంక్షలు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్యూర్లీ రైతుల మీటింగ్, రైతుల గురించి మాట్లాడుకునే మీటింగే. ఒకటి లేచి నాకు ఇల్లు కావాలి, ఒకటి లేచి నాకు ఇంకోటి కావాలి, నాకు ఇది కాలేదు అది కాలేదు, ఆ మీటింగ్ కాదు. ఇది రైతుల మీటింగు. ఎందుకు చెప్తున్నారంటే మీరు పుట్టినప్పటి నుంచి రైతుల కోసం మీటింగ్లు చేసినా